నమస్తే ఆల్, జై హింద్. ముందుగా నా పేరు ప్రేమ్. మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ ఇండియాలో 36,000 రోడ్ యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 15,000 మెంబర్స్ తమ ప్రాణాలను కోల్పోయారు. సో ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అనేవి రైనీ సీజన్లోనే జరిగినాయి అనమాట. సో ఈ రైనీ సీజన్లో యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి స్పీడ్ ఒక్కటే రీజనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో నాకు తెలిసిన నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. దానివల్ల మనం ఈ రైనీ సీజన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. సో ఫస్ట్ వచ్చేసి వెహికల్ కండిషన్ అనమాట. ఈ రైనీ సీజన్లో ఏమవుతుందంటే, రెయిన్ వల్ల ఆయిల్ కానీ మడ్ కానీ డస్ట్ కానీ రోడ్డు మీద ఒక లేయర్లో ఫామ్ అయిపోయి మన బైక్ మంచి కండిషన్లో లేకపోతే స్కిడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మన వెహికల్ కండిషన్ అనేది మంచిగా చూసుకోవాలి. ఐదర్ టైర్స్ మంచిగా ఉన్నాయా, బ్రేక్స్ బాగున్నాయా, లేదా లైట్స్ సరిగ్గా వెలుగుతున్నాయా, ఇన్ కేస్ ఆఫ్ కార్ అయితే వైపర్స్ పనిచేస్తున్నాయా అనేది ఖచ్చితంగా మనం ఈ వెహికల్ కండిషన్ అనేది ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి పాత్ హోల్స్. ఈ పాత్ హోల్స్ మ్యాన్హోల్స్ అనేవి చాలా డేంజర్. ఇవి మనం చాలా వార్తల్లో కూడా చూసినాం, మీ మైనర్స్లో పడి చనిపోయారు అని చెప్పి. ఇవి ఎలా ఉంటాయంటే, కొన్ని అయితే విజిబిలిటీగానే ఉంటాయి దూరం నుంచి చూస్తే, కొన్ని ఏమో ప్లెయిన్గా ఉండి కలిసిపోతాయి రెయిన్ వాటర్ దానిలో ఫామ్ అవడం వల్ల అవి ప్లెయిన్గా ఉన్నట్టే కనిపిస్తుంది దూరం నుంచి, మనం దగ్గరికి వెళ్ళేంత వరకు కనపడదు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఆఫ్ మనం ఓవర్ స్పీడ్ వెళ్తే ఆ పాత్ హోల్లో పడిపోయి ఆ బండి అనేది ఓవర్ కంట్రోల్లో లాస్ అయిపోయి ఏదో పడిపోవడం అన్నా లేకపోతే ఎవరితో అన్న కొలాడే అన్న జరుగుతుంది. సో పాత్ హోల్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇవి. సో దీనికి స్పీడ్ మ్యాటర్స్ అనమాట. సో కొంచెం రోడ్ ఎక్కడైతే బాగోలేదో అక్కడ కొంచెం మనం 30-40లో వెళ్తే మినిమం మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పూర్ విజిబిలిటీ. ఈ రైనీ సీజన్లో మనకి అంత విజిబుల్గా ఉండదు, సమ్మర్ సీజన్ కంపేర్ టు రైనీలో అంత విజిబుల్ ఉండదు. సో వర్షం పడుతూ ఉంటుంది, రోడ్ సరిగ్గా అంత విజిబుల్ కనబడదు మనకి. దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం చేయాలంటే, లో బీమ్ లైట్స్ యూజ్ చేయాలి. మనం లో బీమ్ లైట్స్ యూజ్ చేయడం వల్ల, ఆపోజిట్ పర్సన్ కూడా లో బీమ్ లైట్స్ యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం విజిబిలిటీ అనేది రోడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదొకటి. అండ్ మిస్జడ్జ్మెంట్, డ్రైవింగ్ మిస్జడ్జ్మెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అనేవి ఈ వై జంక్షన్, టీ జంక్షన్ అండ్ యూటర్న్ దగ్గర అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ మనం చూసే యాక్సిడెంట్స్ అన్ని ఇవన్నీ ఎందుకైతే అంటే డ్రైవింగ్ మిస్జడ్జ్మెంట్ వల్ల అవుతాయి. ఇప్పుడు ఒక ఏరియాలో ఓవర్టేకింగ్ చేయకూడదని ఉంటుంది, మనం చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలంటే, ఈ మిస్జడ్జ్మెంట్ కాకుండా మనం ఏం చేయాలంటే రోడ్ సైన్స్ అనేవి ఫాలో అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది మనం రోడ్ సైడ్స్ అబ్జర్వ్ చేయం. జస్ట్ మనం వెళ్ళే ఊరు ఒకటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అదే చెక్ చేస్తాం తప్ప రోడ్ సైడ్స్ అనేవి మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం. అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అబ్జర్వ్ చేయరు. సో రోడ్ సైన్స్ అనేవి మీరు ఏ రోడ్కైనా చూడండి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది యాక్సిడెంటెడ్ ఏరియా అండ్ ఇది ఇక్కడ ఓవర్టేకింగ్ చేయకూడదు, ఇక్కడ యూటర్న్ ఉంది, ఇది వై జంక్షన్, ఇది టీ జంక్షన్ అనేవి రోడ్ సైన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ హంప్ ఉందని చెప్పి రోడ్ సైన్స్ అనేవి ఖచ్చితంగా మనం ఫాలో అయితే మనకు తెలిసి ఉంటాయి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఓకే ఇది యాక్సిడెంటెడ్ ఏరియా కదా, సో మెల్లగా వెళ్ళాలనే ఒక థాట్ మనకు వచ్చేస్తుంది. సో ఆ మిస్జడ్జ్మెంట్ కాకుండా, డ్రైవింగ్ మిస్జడ్జ్మెంట్ కాకుండా ఆ రోడ్ సైన్స్ అనేవి ఫాలో అయితే ఖచ్చితంగా మనం దీన్ని అరికట్టవచ్చు. ఇంకొకటి వాటర్ లాక్స్. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో రోడ్ మీద నుంచి వాగులు కానీ వరదలు కానీ పొంగడం జరుగుతుంది. కొంతమంది డేర్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫ్లో ఎక్కువైతే ఆ బండితో పాటు మనం కొట్టుకుపోయిన సందర్భాలు కూడా చాలా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం వెయిట్ చేసి రోడ్ కొంచెం ఆ వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత వెళ్ళడం బెటర్ నాకు తెలిసి. సో ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేసే వెళ్ళండి ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఫ్లో ఏమన్నా వస్తుంటే. ఇంకా మనం క్యాజువల్గా ఫోన్ మాట్లాడుకుంటూ లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కరెంట్ పోల్స్ని టచ్ చేస్తూ ఉంటాం. ఈ రైనీ సీజన్లో చాలా డేంజర్ ఇవైతే. సో డోంట్ టచ్ కరెంట్ పోల్స్ని ఎక్కడా టచ్ చేయకండి. మనకు తెలియదు, నార్మల్గా సరదా మాట్లాడుకుంటే వెళ్ళి కూడా టచ్ చేస్తున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కొంచెం అబ్జర్వ్ చేసుకుని టచ్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఒకవేళ రెయిన్ ఎక్కువ అయిపోయి ఆ చెట్లు పడిపోయి ఆ కరెంటు వైర్లు తెగిపోయి కింద అలా పడుతుంటే మీరు ఏం చేస్తారంటే, ఒక 10 meters అవే ఉండండి. దానికి అవే ఉండి ఒక ఎమర్జెన్సీ డయల్కి 112కి కాల్ చేయండి, వాళ్ళు వచ్చి సెట్ చేస్తారు. అండ్ మీ ఇంటి ముందు నియర్ బై కానీ మీ ఇంటి దగ్గర కానీ మనం వర్క్ చేసే దగ్గర కానీ వాటర్ అనేవి స్టోరేజ్ లేకుండా ఉంచుకోండి. ఇలా వాటర్ అనేది స్టోర్ అవ్వడం వల్ల ఈ రైనీ సీజన్లో ఖచ్చితంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ అయితే కొంచెం కేర్ తీసుకోండి. ఇవన్నీ నాకు తెలిసినవి చెప్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ నేను ఏమైనా మర్చిపోయి ఉంటే, మీకేమో తెలిసినవి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.